ఈ బై ఎలక్షన్‌లో ఏ పార్టీ మెజారిటీతో వస్తదని మీరు నమ్ముతున్నారు? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మెజారిటీతో గెలుస్తదని అనుకుంటున్నాం మేము. ఎందుకు సార్ అంత నమ్మకం ఏంటండి? ఎందుకంటే మా స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి గణనీయమైనటువంటి సేవలు చాలా ఉన్నాయి. మన 7 డివిజన్‌లో కూడా షేక్‌పేట్ డివిజన్ నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చిండు. ప్రతి డివిజన్ కూడా మంచి తీర్చిదిద్ది షాదీ ముబారక్ కానీ, మరియు కళ్యాణ లక్ష్యం కానీ, రోడ్లు వేయడంలో కానీ, ఈ డ్రైనేజ్ విషయంలో కానీ, సిటీ లైట్స్‌ల విషయంలో కానీ, కొంతమందికి లోన్స్ మరియు ఈ దళిత బంధు విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు చాలా గణనీయమైనట్టుగా భావిస్తున్నారు ప్రజలు. అయితే చాలామంది ఆహ్, సానుభూతి ఓట్లు పడతాయి అని అంటా ఉన్నారు. దాన్ని మీరేమనుకుంటున్నారు? సానుభూతి అంటే అతను ప్రేమాభిమానంతోని ఏదో చనిపోయిండు ఏద్దామని ఆలోచన, అతను చేసే పనులను బట్టి తప్పకుండా వేస్తారని నమ్మకంగా ఉన్నాం మేము. అంటే ఆయన చేసిన పనుల వల్లే ఈసారి ఖచ్చితంగా ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ వస్తది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మాగంటి గోపీనాథ్ గారి యొక్క సతీమణి మాగంటి సునీత గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని మేమందరం భావిస్తున్నాం. ప్రజలు భావిస్తున్నారు, మేము కాదు, ప్రజలు కూడా భావిస్తున్నారు, మేము భావిస్తున్నాం.